నాకు స్పర్శ తెలియట్లేదు పని. నేను బాగానే ఉన్నాను గైస్, డోంట్ వరీ. పని పైన ఒక గ్యాప్ దొరికింది, ఆ గ్యాప్ని యూజ్ చేసుకునే పని పైన వచ్చాను. అండ్ నాకు చాలా అవసరం. నాతో పాటు మేబీ నాలాగా చాలామంది ఉంటారు, ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతికే వాళ్ళు ఉంటారు కదా అని నేను మీ గురించి ఆలోచించి ఓకే, ఒకవేళ మీకు అవసరమైతే మీరు కూడా ఇలాంటివి ట్రై చేస్తారు, అసలు ఏంటి అనేది చూపించడానికి ఈరోజు బయటికి వచ్చేసాను. బై ది వే, వెల్కమ్ టు వైష్ణవి. ఈరోజు నేనేం చేస్తున్నాను, లోపలికి వచ్చి నన్ను ఫాలో అయ్యి చూసేయండి. అంటే ఇది ఒక హాస్పిటల్, భయపడవద్దు, నాకేం అవ్వలేదు, ఇంకా ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఇది హాస్పిటల్ దేనికంటే స్కిన్కి, హెయిర్కి, డెంటల్కి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటలే, బట్ మనకు కావాల్సిన అవసరాలని కంప్లీట్ చేసే హాస్పిటల్, అంతేగాని భయపెట్టే హాస్పిటల్ కాదు. సో ఈరోజు నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, స్కిన్ ఆబ్వియస్లీ అందరికీ పింపుల్స్ వస్తాయి, పింపుల్స్ వచ్చినంత మాత్రాన అవి వెళ్ళిపోవు, అది వచ్చి వెళ్ళిందని ఒక మనకి మచ్చ మిగిలి చేసి వెళ్ళిపోతుంది కదా. ఆ రకంగా నాకు ఈ పార్ట్లో కొంచెం స్కార్స్ ఉన్నాయి చూసారా, ఈ స్కార్స్ కోసం ట్రీట్మెంట్ కోసం అని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో రెగ్యులర్గా అసలు ఈ స్కార్స్ పోగొట్టుకోవడానికి ప్రొసీజర్స్ ఏంటి అని మీకు చూస్తారని ఈ స్పెషల్ వ్లాగ్ అనమాట. చూసేయండి, మీకు ఒకవేళ అవసరం అంటే మీరు కూడా ట్రీట్ చేసేసుకోండి. ఫస్ట్ మా క్లినిక్ని చూపిస్తాను రండి. అసలు ఫస్ట్ ఇక్కడ డాక్టర్ గారు పాపం లోపల ఉన్నారు, ఆయనకి తెలియకుండా మిమ్మల్ని చూపిస్తున్నాను. సైలెంటే అయినా చాలా మంచివారు, కరెక్ట్ ట్రీట్మెంట్స్ చెప్తారు. అండ్ నేను XYZ అనే చాలా లాంటి క్లినిక్స్కి ట్రై చేశాను, వెళ్ళాను, చూశాను. లిటరల్లీ ప్రైజెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఈ స్పెషల్ క్లినిక్లో నాకు నచ్చింది ఏంటంటే మనకి పాకెట్ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ ట్రీట్మెంట్స్ వచ్చేసి ది బెస్ట్ ఉన్నాయి. ఆబ్వియస్లీ అక్కడ ఇక్కడ అన్నీ ఒకటే అండి ట్రీట్మెంట్స్, కాకపోతే వాళ్ళ మెయింటెనెన్స్ కోసం వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటూ ఉంటారు, కొంతమంది బిల్డప్ కోసం ఎక్కువ డబ్బులు తీసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం పాకెట్ ఫ్రెండ్లీ, కరెక్ట్ ఎగ్జాక్ట్ అమౌంట్స్ తీసుకుంటారు. అండ్ ట్రీట్మెంట్ అయితే ది బెస్ట్ ఇస్తారు, ఏదైతే అవసరమో అదే చేస్తున్నారు, ఎంతవరకు అవసరమో అదే చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఒకటి రెండు అని కాదు, చాలా ఉన్నాయి. సో అవన్నీ ఇవి డెంటల్కి సంబంధించినవి అంట. ఈ రూమ్స్లో ఏమో లైక్ మెషినరీస్ చూస్తే భయం వేస్తుంది చాలా, బట్ భయపడాల్సిన అవసరం లేదు, అన్నీ ఒకటేసారి వాడరు, ఒక్కొక్కసారి ఒక్కొక్క మెషినే వాడతారు. ఈ మెషిన్స్ అన్నీ ఒక్కొక్క ట్రీట్మెంట్కి ఒక్కొక్కటి, ఇక్కడ అన్నీ లిటరల్లీ ఎవ్రీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేసి పెట్టేశారు. దీంట్లో సగం మెషిన్స్ నాకు తెలియదు మీకు చెప్పడానికి కూడా. సో ప్రస్తుతానికి నాకు ఆ రూమ్లో సెటప్ చేశారు, ఎందుకంటే లైట్ అక్కడ ఆన్ అయింది కాబట్టి నాకు అర్థమైంది. ఇక్కడ కూడా లైట్ ఆన్ చేసేస్తారు. నేను ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే ఇక్కడ తీసుకోబోతున్నాను. నా ఫేస్ కొంచెం అందంగా తయారు ఉంది, పర్లేదు బాగానే ఉంది, బట్ ఇంకా అందంగా తయారు చేసుకోవడానికి వచ్చేసాను. ఫస్ట్ వెళ్ళి డాక్టర్ని కలిసేసి వచ్చాను. నేను వచ్చానని చెప్పలేదు, మర్చిపోయాను అసలు. హాయ్. ఓకే, నేను వెళ్ళేసి డాక్టర్ని కన్సల్ట్ చేసేసి వచ్చేస్తాను, అంతవరకు మీరు ఇక్కడ ఉండండి. ఓకే, ఇప్పుడు కొంచెం వింతలు జరగబోతున్నాయి, భయపడొద్దు మీరు, నన్ను భయపెట్టకండి. నాకు ఇది కొంచెం భయమైన ప్రొసీజరే, ఎందుకంటే చాలా దారుణంగా ఉంటుంది తెలుసా ఈ ప్రొసీజర్ అనేది. ఆబ్వియస్లీ ఏదో అంటారు కదా, శిల్పంని ఎన్నో ఏంటది సామెత, ఏంటి ఏదో సామెత ఉందబ్బా, ఉల్లి దెబ్బ తింటే కానీ రాయి శిల్పం కాదు, అది కరెక్ట్ మీరు ఫ్రేమ్ చేసుకోండి, నాకు సెంటెన్స్ రాట్లా. అలాగే ఎన్నో దెబ్బలు తింటే కానీ ఏదైనా అందంగా తయారవ్వదు. సో మన మొహాలు కూడా కొంచెం డ్యామేజ్ అయితే కానీ అందంగా తయారవ్వదు. ఆ డ్యామేజ్ ఇప్పుడు నేను చేసుకోబోతున్నా. సో రండి, పర్లేదు. వీళ్ళు ఉన్నారే పాపం, భయపడుతూ ఉంటారు. ఒకసారి మా వ్యూస్కి హాయ్ చెప్పండి. నేను ఆల్రెడీ ఫుల్ స్లీవ్స్ డ్రెస్ వేసుకొని వచ్చాను. ఒకవేళ ఎవరైనా ఇలాంటి యూనిఫామ్ ట్రై చేయాలన్నా రావచ్చు, కాంప్లిమెంటరీ స్కిన్ ట్రీట్మెంట్ ఇస్తారు ఇక్కడ యూనిఫామ్ పర్చేస్ చేస్తే. జస్ట్ జోక్ చేశాను, సీరియస్గా తీసుకోకండి. ఇక్కడ బేసిక్గా మనకి చాలా ట్రీట్మెంట్స్ మీరు XYZ అనే వాటిలో చూసే ఉంటారు కదా, లైక్ గ్లో అప్, లేకపోతే స్కిన్ బ్రైట్నింగ్, స్కిన్ వైట్నింగ్ అని, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను కంపేర్ చేశాను యాక్చువల్లీ, అంటే ఒకటి రెండు ఈజీగా చెప్పేం కదా, మేము ఎన్నో ట్రై చేస్తూ ఉంటాము. ట్రై చేసిన వాటన్నిటిలో రీజనబుల్ అండ్ బాగా అనిపించింది అనమాట ఇది.
సో ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు ఒకవేళ వచ్చి మాట్లాడితే కనుక క్లినిక్లో డైరెక్ట్గా మీకు కావాల్సింది ఏంటి అనేది మీకు తెలుస్తుంది. నాకు ప్రస్తుతానికి ఇది చాలా అవసరం, ఎందుకంటే మా షూటింగ్ లైట్స్ అవన్నీ డ్యామేజ్ చేసి పెట్టుకున్నాను బాగా స్కిన్ని. అంతకుముందు ఒకసారి చేయించుకున్నా, కొంచెం రిజల్ట్ ఉంది, అందుకే ఇది సెకండ్ టైం కదా మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అనస్థీషియా చేస్తారు నాకు, అంటే కోమాలోకే వెళ్ళిపోను, నా స్కిన్ నమ్ చేస్తారనమాట, నొప్పి తెలియకుండా ఉండడం కోసం అంతే. ఇది అనస్థీషియా, ఫేస్కి ఇచ్చే అనస్థీషియా, మనుషులకి ఇచ్చేది. ఓకే, అంటే అనస్థీషియాని పిలుచుకోవచ్చు కదా, అంతే. అసలు ఏం తెలీదు తెలుసా, గిల్లినా కూడా తెలీదు స్పర్శ. కానీ నా కళ్ళు పని చేస్తూ ఉంటాయి, నా బ్రెయిన్ పని చేస్తూ ఉంటుంది. అన్నిటికంటే డేంజరస్ అదే. వీళ్ళు ఏం చేస్తున్నారనేది నాకు వీళ్ళకంటే ముందు నేనే గెస్ చేసేస్తాను. ప్రాపర్ స్కిన్ మెయింటెనెన్స్ ఇప్పుడు అబ్బాయిలకి కూడా అవసరం అవుతుంది. సో అందరూ అందంగా తయారవ్వండి. నాకు తెలుసు మీరు చాలా కమెంట్స్ చేస్తారు ఈ మాటకి. భయపడకండి, నేను వైష్ణవినే, దయంని కాదు. ఇలాగో ఒక షార్ట్ నాప్ వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది స్కిన్కి పట్టాలి. 20 minutes టైం పడుతుంది. సో 20 minutes ఇలాగే ఏం చూస్తారండి, వెళ్ళి హ్యాపీగా ఏదో కాఫీ తీసుకొచ్చుకోండి వెళ్ళి. సో అయిపోయింది 20 minutes కాస్త. ఇది క్లీన్ చేసేస్తున్నారు. నా మొహం నాకు తెలియట్లేదు, నాకు ఫేస్ ఉందా లేదా తీసేస్తారా అని డౌట్ వస్తుంది. అంటే అంత ఇప్పుడు రబ్ చేస్తున్నారని కళ్ళు ఉత్తరిస్తేనే నాకు అర్థమవుతుంది. నేను ఓవర్ యాక్టింగ్ చేస్తాను, నన్ను కన్సిడర్ చేయకండి మీరు. నేను భయపడినంత ఏమి ఉండదు ఇక్కడ. సో రెగ్యులర్గా వీళ్ళు చాలా అంటే అలవాటు అయ్యే కొద్దీ ఇది యూజ్ చేయరు అంట. బట్ నాకు ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా ఎంత ఉంటే ఎంత భయపడతాను. ఆ రకంగా వీళ్ళు నన్ను కన్సిడర్ చేసుకొని పాపం ప్రతిసారి ఇది పెడుతున్నారు. నేను భయపడకూడదని మాత్రమే. ఒకవేళ మీకు ధైర్యంగా ఉంటే మీరు డైరెక్ట్గా చేసేసుకోండి. నాకు 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు తెలుసా, ఈ ట్రీట్మెంట్కి వచ్చి 10 నిమిషాలు ట్రీట్మెంట్ చేపించేసుకొని వెళ్ళిపోవచ్చు. నాకు స్పర్శ తెలియట్లేదు పని, ప్రతిసారి ఇదే గొడవ చేస్తా. అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉండాలి తెలుసా. మన బాడీలో ఈ పార్ట్ ఉందా లేదా అని డౌట్ మనకే వస్తుంది చూసారా. ఫీలింగ్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు, చేయలేము. ఫేస్ ఎలా ఉంది? ఇంకా ట్రీట్మెంట్ ఏం స్టార్ట్ అవ్వలేదు, కంగారు పడకండి. ఊరికి అడిగాను ఏమో, ఏం అర్థం కావట్లేదు తెలుస్తుందో లేదో అనేది. కాకపోతే లోవర్ లిప్ దగ్గర మాత్రం బాగా తెలుస్తుంది. ఏం అర్థం కావట్లేదు, ఎందుకంటే మనం నవ్వినా మాట్లాడినా ఇది కదులుతుంటుంది కదా, కదులుతున్న సెన్స్ మనకు తెలియట్లేదు, బరువుగా ఉంది. సో మిగతా ఫేస్ అంతా బరువు తెలియట్లేదు. ఇలాంటి డేంజరస్వి చూడకూడదు, అంటే చూడొచ్చు, నేను చూడకూడదు. నేను చూసానంటే ఇంకా అంతే. దేవుడా ప్లీజ్ రెడీ. ఓకే, ఏం కాకూడదు వైషు, ఏం కాలేదు వైషు. ఎందుకు ప్రతిసారి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తానో నాకు తెలియదు. పాపం వీళ్ళు కాబట్టి భరిస్తున్నారు. గాలి వచ్చినట్టు కూడా తెలియట్లేదు, ఎందుకంటే అది అనస్థీషియా పవర్. నేను బాగానే ఉన్నాను గైస్, డోంట్ వరీ. ఎంత తెలుసా, ప్రాణం చేతిలో పట్టుకొని వస్తాను ప్రతిసారి, కానీ ఏం ఉండదు అక్కడ. నేను ముందే చెప్పాను కదా నేను కాస్త ఓవర్ యాక్టింగ్ చేస్తాను అని. సో ఓవర్ యాక్టింగ్లో భాగం ఇది. అంటే కావాలని చేసింది కాదు, బట్ ప్రతి ఒక్కరికి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలియకుండా భయం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. బయటకు వెళ్ళి నార్మల్. ఓకే, భయపడద్దు, నన్ను పెట్టద్దు. ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు డెప్త్, అంటే వేరుగులు ఉన్నారు కాబట్టి, కానీ మార్క్స్ పడతాయి. ఓకే,
కదులుతో ఎక్కడ మళ్ళీ ఏమవుతుందో నీ భయం, అందుకే కదులుతో మాట్లాడుతున్నాను. అయిపోయింది ఫేస్. నాకంటే ముందు మీరే చూస్తున్నారు, సో నేను చెప్పకూడదు, మీరే నాకు చెప్పాలి కమెంట్స్లో. ఓకే అయిపోయింది కాబట్టి ఈ ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. ఇది దేనికి? ఓకే ఇప్పుడు అయిపోయిన వెంటనే బయటకు వెళ్తాను కాబట్టి. సో ఇది నేను స్కార్స్కి తీసుకున్న ట్రీట్మెంట్ అనమాట. చూసారుగా, ఎక్కువ ఏం లేదు. ఒకవేళ ఉంటే జనాలు భయపడకుండా ఉంటారు అని మాత్రమే ముందు అనస్థీషియా ఇస్తారు. ఒకవేళ ధైర్యంగా ఉన్న వాళ్ళు వస్తే ఒక 10 నిమిషాల్లో ట్రీట్మెంట్ చేపించేసుకొని వెళ్ళిపోవచ్చు. స్కార్స్కి ది బెస్ట్ ట్రీట్మెంట్ అంట. అది ఎలా చెప్పను, మీరు వచ్చి చూస్తే తప్ప మీకు అర్థం కాదు. బట్ ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు వర్క్ అవుతుంది. అదైతే అష్యూరెన్స్ ఇవ్వగలను నేను, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చి చేయించుకున్నాను కాబట్టి నాకు చేంజ్ కనిపించింది. అందుకే నెక్స్ట్ మాట్లాడినవరాను. ఓకే అయిపోయింది. సో ఇక్కడ నేనైతే స్కార్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. బట్ ఇక్కడ బయట కమర్షియల్గా చేసే వాటన్నిటిలో ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అన్ని సర్వీసెస్ ఇక్కడ మనకి ది చీపెస్ట్ ప్రైజెస్లో సర్వీస్ తీసుకోవచ్చు. సో ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్ అని కాదు, అందంగా కనిపించాలనుకున్నా, తెల్లగా కావాలి అనుకున్నా, వైట్ బాగా ఇలా ట్యూబ్లైట్ లాగా మెరిసిపోవాలని అనుకున్నా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటో నాకు కరెక్ట్గా తెలీదు. మీకు డైరెక్ట్గా వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆయన చెప్తారు, మీరు కావాలంటే చేయించుకోవచ్చు. సో ప్రస్తుతానికి నా ట్రీట్మెంట్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. వెళ్ళాలంటే నేను ఫస్ట్ ఈ డ్రెస్ రిమూవ్ చేసేసి నేను వైష్ణవి లాగా ఉండాలి. వీడియో స్టార్ట్ చేశాను నీకోసం. చూపిలేదే నీకోసం, చూపిలేదే. బయట వెళ్ళి షాపింగ్ చేయాలి. సర్ప్రైజ్ ఏంటి నెక్స్ట్ వీడియోలో షాపింగ్ కవర్ చేస్తాం కదా. షాపింగ్ కవర్ చేసి దేనికి షాపింగ్ అసలు? సర్ప్రైజ్ ఏంటిది? నాకు సర్ప్రైజ్, నీకు సర్ప్రైజ్, నీకు సర్ప్రైజ్. తొందర తినేది మరి వెళ్ళిపోదాం. చూపినా ఒకసారి ఎంత తిన్నావా? ఇంత ఫుడ్ ఎవరైనా తింటారా? ఈయన కూడా తినలేడు అంత ఫుడ్, అంతే కదా? సరే ఓకే. ఈ వింత వైపరీత్యాలన్నీ ఈ ప్లేస్లో జరిగాయి. దిస్ ఇస్ సచ్ అ కూల్ ప్లేస్. ఫుడ్ చాలా బాగుంది. కడుపు నిండా తిన్నాము. తిన్న ప్లేట్లు చూస్తే మీరు కూడా భయపడతారు, అంత తిన్నాము. వీడు చూపించాడు కదా మీకు అలా అలాగనమాట. సో నెక్స్ట్ ఇంకా లేట్ అయిపోకముందే షాప్స్ క్లోజ్ చేయకముందే వెళ్ళి షాపింగ్ చేయదలుచుకున్నాం. అందుకని అదండి షాపింగ్కి. చెప్పు ఇంకా స్టోరీ మొత్తం. నీ నోట్లో ఒకసారి పెట్టారు డ్రంక్ అండ్ డ్రైవ్. వీడి ఫేస్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకసారి పెట్టారంటే నమ్ముతారా? ఒకసారి ఫేస్ ఫేస్ చూసినాడు కనిపించలేదు. నేను యాక్టివా పైన వస్తుంటే ఒకసారి ఫస్ట్ టైం నన్ను ఆపారు. ఆ రోజు పెద్ద మిస్టరీ తెలుసా, అసలు చాలా దారుణాలు జరుగుతాయి. కాకపోతే దాంట్లో ఈ చీకట్లో నేను చెప్పలేను. సో ఈ స్టోరీ ఎప్పుడైనా పగలు వెలుతురులో ఉన్నప్పుడు చెప్తాను. ఆల్మోస్ట్ వచ్చేసాం. బై బై. అక్కడికి దిగిన తర్వాత వీడియో తీస్తాను. బేసిక్ గా నేను ఒక వింత మాల్కి వచ్చాను, ఎందుకంటే ఇక్కడ నేను తప్ప ఎవరు లేరని అనిపిస్తుంది. ఒక్కసారి లుక్ వేసుకోండి. ఇది మాల్ అని మీకు ఇంకా అనిపిస్తుందా? బట్ స్టిల్ నేను వచ్చాను కాబట్టి అది షాపింగ్ మాల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఉన్నారండి జనాలు. ఇలాంటి డ్రెస్ స్టైల్స్ చేసుకోవడానికి కూడా రావచ్చు, ఫన్ మూమెంట్స్ కోసం. బట్ నేనైతే షాపింగ్ కోసం వచ్చాను. ఫుడ్స్లో పిచ్చి పిచ్చిగా చైర్స్ ఉంటాయి చూసారు, క్లాత్కి, అవి ఇవి అని. ఇంతకుముందు ఒకటే 2 మోడల్స్ ఉండేవి. ఇప్పుడు పాపం జనాలకు పిచ్చి ఎక్కువ అయిపోతుంది అని ఇప్పుడు ఎక్కువ మోడల్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఏం తీసుకోవాలి కూడా ఒకసారి అది ఇన్నాక చూసి మళ్ళీ బేసిక్గా వచ్చింది షూస్. ఏ
నుంచి నాకు ఇది దానిలా కనిపించదు. మూవీస్లో బేసిక్గా మనల్ని చీట్ చేస్తారు, అర్థమైంది. మీరు ఎక్కువ చూడకండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో మీకు క్లారిటీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు, ఆప్షన్స్ నచ్చలేదు. నేను ఎంత చూసియో అంత పిచ్చి కూడా ఉంటుంది. అది నీ పిచ్చిని నువ్వు సెలెక్ట్ చేసుకోలేవు. దాని నుంచి అబ్బాయి నేను అడిగిన దానికల్లా తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఏదైనా తీసుకోకుండా ఉండాలి. వెళ్ళేటప్పుడు నాకు నీకు ఎందుకు వచ్చావు నువ్వు, ఎందుకు వచ్చావు నువ్వు అంటాడు. నేనేం చెప్పడం. మరి నేను మోటార్స్ ఏంటి మ్యామ్ ప్లీజ్ పుట్ యువర్ మాస్క్ ఆన్. మోటార్ ఏంటది? ఏది? వాట్ ఇస్ దిస్ ముఠా? బ్యాగ్ వాట్? బ్యాగ్ దిస్ ముఠా ఫర్ బ్యాగ్? ఎస్. తెలీదా? అది కూడా తెలియదు. డెకట్లానికి వచ్చేసారు షాపింగ్ చేయడానికి ఎర్రబస్ ఎక్కి. ఎర్రబస్ బస్ ఎక్కుతాను తెలుసా మీకు? తొందరగా ఫినిష్ చేసుకుందాం. స్టోర్ వాళ్ళు కూడా తండ్రి పంపించేస్తారు ఇంకొంతసేపు ఉంటే. ఇలానే చేయి మరి ఫినిష్. ఇది బాగుంది చూడు, గ్రీన్ది. ఇదా బాబు బంగారం. ఎస్. ప్లస్లు నాన్న. నేనేం అనలేదు, మీరేం వెళ్ళలేదు అంటే. ఏం ప్లస్? ఏం లేదు, కింద బ్లాక్ కూడా బాగుంది. అంటే అది అక్కడికి సెట్ అవ్వదు. చచ్చిపోతావు నువ్వు వేసుకుంటే. రైట్ సైడ్ ఓకేనా మరి? బట్ చూపించుకో. మీ అందరికీ సర్ప్రైజ్ అని చెప్పండి కదా, మీకు సర్ప్రైజ్ మెయింటైన్ చేయాలి కాబట్టి మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నా. వెళ్ళండి, అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. మర్చిపోండి మీకు అర్థమైతే. సైకిల్ తెచ్చుకుంటే అయిపోదమ్మా, కొడతారు. తగ్గిపోతుంది. ఇదిగో నీ సైకిల్ అది. ఇది నీ సైజ్ సైకిల్. పెద్దదైపోతుంది. నా సైకిల్ అక్కడ ఉంది, ఆ బ్లూది. ఎందుకమ్మా కాస్ట్ ఎక్కువ అని చెప్తున్నావా? లేదు, సైజ్ చెప్తున్నా. కాస్ట్ గురించి చెప్పు. సరే, లేదంటే నాకు వెనకున్నది. అదేమన్నా తక్కువ రూపాయికి వస్తుంది అనుకుంటున్నావా? రూపాయికి ఏది రావట్లేదు. ఈ బెల్లు కొనుక్కుంటారు ఎవరన్నా? వచ్చిన షాపింగ్ చూడు ఫస్ట్. మర్చిపోయా ఏం తీసుకోవాలి. ఇంటికి పద అయితే, టైం వేస్ట్. మొదటి నుంచి వద్దాం రండి. టోటల్ నా టైం వేస్ట్. ఇంటికి పద ఫస్ట్ నువ్వు. ఇప్పుడు నేను ఏం తీసుకోకుండా వెళ్తే తంటాను పట్టుకుని. అందుకని ఒక 3 ఐటమ్స్ ఉన్నాయి. చూపించుకు, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అన్నీ ఎన్నిసార్లు చెప్తాను చూపించు. దేనికి చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? అది దానికి అటాచ్ చేయాలి, అలా పెట్టుకోరు ఎవరు. ట్రై చేస్తున్నా, కొన్ని స్టైల్స్ ఉంటాయి. సీతా మూవీలో హరిబాబు గారు వేసుకుంటారు కదా, దాని పైకి టాప్ పైకి బైనెట్ ఓపెన్ చేయి. రూఫ్ ఓపెన్ చేయి. అది పా వివచ్చం. కళాఖండ. ఈ దారుణాన్ని చూసి భయపడకండి ప్లీజ్. యాక్చువల్లీ ఇది నాకు యూస్ అవుతుంది ఇట్లా. జనాలంతా మనల్ని పిచ్చాలి అనుకుంటున్నారు తెలుసా. ఒక తెలియని మాల్కి మేము రావడం జరిగింది. 1 hour ఎంట్రీ మాత్రం అదిరిపోయింది, లోపల మాత్రం ఏం లేవు. ఒక్కటి మాత్రం ఉంది, కానీ దాంట్లో కూడా మాకు కావాల్సిన ఏం లేవు. ఇందాక లోపల నేను నీకు వద్దని చెప్పాను చూడు, అది ఇదే. ఎందుకు? బాగుంది కదా, అందుకే వద్దన్నా అని కాదు. 7,000 అంటారు. అవును, నీకు నీ ఫేస్కి ఇప్పుడు 7,000 పెట్టి జాకెట్ కొనియడం అవసరం నాకు. ఛీ, ఇంత మాట అన్న తర్వాత కూడా నీ వెనక తిరుగుతా, నేను పక్కన తిరుగుతా. ఇది కూడా ఎక్కువ ఉంది మరి. ఇది మై మాత్రం మళ్ళీ నీకు ఎందుకు అని చెప్పేసి వదిలేస్తాను. అందుకని నువ్వు కొనుక్కున్నావు, మంచిది. నేనేం తీసుకోలేదు, కావాలంటే చేతులు నొట్టి చేతులు నువ్వు బాగు. శబాష్. డబుల్ బాస్కెట్లో ఉంది, 1 నిమిషం తీసుకొని వస్తాను. నిజంగానా? ఇప్పుడు నేను వెళ్ళి గొడవ పడతాను వాళ్ళతో, లేకపోతే అడుక్కుంటాను, కాలు పట్టుకుంటే నేను ఏదో ఒకటి చేస్తాను. అవన్నీ మీరు వీడియోలో చూడడం బాగోదు కదండి. సో చూసినంత వరకు చాలు, హ్యాపీగా వెళ్ళి పడుకోండి, లేకపోతే మీ పని మీరు చూసుకోండి. బట్ ఒకవేళ ఈ బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాగా వైష్ణవి టాటా, బై బై. నేను బ్యాగ్ తెచ్చుకోవాలండి.